चलिए कि मोनिका डालो हमारे पास सोने की कोई कमी नहीं बेटा हमारी गाड़ी आ चुकी है नवकार मोटर पे थैंक यू రాయ్పూర్లో మన 4 days మ్యాజిక్ షోస్ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ రాయ్పూర్ నుంచి మనం గుజరాత్ వడోదరకు అయితే వెళ్తున్నాము. మన ఈ ఈకో వ్యాన్ ని క్యాంపర్ మ్యాజిక్ వ్యాన్ గా మార్చబోతున్నాము. సో నేను మహేష్ అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. సో ఈ ఎక్స్పీరియన్స్ లో జర్నీలో ఏమేమి ఎక్స్పీరియన్స్ అవుతుందో మనం అంతా కూడా చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. కాబట్టి ఇక్కడ బండి ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం. ఎక్కడ పెట్రోల్ డీజిల్ రెండు ఉన్నాయి కదా. వేస్తుందా ఏదా పెట్రోల్ ఎందుకు పెడుతుంది టైం పడుతుంది. पेट्रोल आगे रखना है. पेट्रोल 2500 का दलो. हाँ नहीं मैं यूट्यूब वीडियोस बनाता हूँ. हाँ व्लॉगिंग करता हूँ. पेट्रोल है ना भैया? हाँ पेट्रोल मैडम 2500. ఇక్కడ ప్రైస్ వచ్చేసి 101 రూపీస్. कितने मैडम पेट्रोल का दाम? 108 रुपीज़. कैनेट देवा हो गया. महेश हेलो एंजॉय जैसे आओ मस्त फुल्गा ना. अरे कहा था 23 लीटर 23 ఎన్ని లెక్క వేసుకోవాలి తర్వాత ఎంత అవుతుంది. చలో బాయ్. नौकार मोटर ऑफिशियल कॉल करेंगे नौकार मोटर्स को. రెస్ట్ తీసుకుంటుండు, పాటలు ఎంజాయ్ చేస్తుండు రైడ్లో. అండ్ వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్ మామూలుగా లేదు, చాలా బాగుంది. అండ్ వెదర్ కూడా కొద్దిగా కూల్గా ఉంది, ఈజీగా వెళ్ళిపోతాము. ఇంకా మనకు 900 కిలోమీటర్స్ ఉంది ఇప్పటికీ. కొద్దిసేపట్లో ఇంకా ఫుడ్కి ఆపాలి, టైం కూడా అయిపోయింది, ఆకలి కూడా అవుతుంది. టైం వచ్చేసి ఇప్పుడు 2 o'clock అవుతుంది. లొకేషన్ మొత్తం అడవిలో ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆవులు ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. ఆవుల కోసం బోర్డులు కూడా పెట్టారు. చాలా మట్టుకి ఈ ఊర్లలో ఆవులు పెంచుకునేటట్టున్నారు.
కోల్కతా టు సూరత్ హైవేకి ఉన్నాము, NH53. అయితే దారిలో ఆగాము. లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దీంతో ఇది మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియానే. ఓకే, చూడొచ్చు. అండ్ ఇక్కడ ఈ కొండను చూసి నేను ఆపాను. కెమెరాలో అంతా కనిపిస్తలేదు, కానీ రియల్గా చూస్తే మాత్రం ఏకదమ్ ఉంది. అంటే కెమెరాలో ఒక రకంగా కనిపిస్తుంది, మనం డైరెక్ట్ చూస్తే ఒక రకంగా ఉంటుంది. మొత్తం ఫారెస్ట్ ఏరియానే. దీన్ని మొత్తం కూడా ఒక బోటింగ్ లాగా పాయింట్ని మారుస్తున్నట్టున్నారు. కొద్దిగా మంచిగా అనిపించి ఆపినాము. ఓకే, ఇప్పుడు ఇంకా మహేష్ డ్రైవ్ చేస్తాడు. మహేష్, మనం వచ్చాము ఇప్పుడు. అయితే ఇది వచ్చేసి హైవే. ఇంత లైసెన్స్ ఉందా పోనీ? మనకు ఆపమనలేడుగా. పోలీస్ చెక్కింగ్ జరుగుతున్నట్టుంది, చూద్దాం. ఆపమన్నారా? ఓకే, సో చూద్దాం. ఫైన్ వేస్తారా ఏందనేది తెలీదు. ఓకే, और तो ఇప్పుడు మనము ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది. ఇది ఎక్కడ చెక్ పోస్ట్? ఓకే, హాజీ. రాయ్పూర్ నుంచి షో వచ్చింది. అయితే అడుగుతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నట్టు. हम रायपुर से आ रहे हैं, अभी गुजरात जा रहे हैं. एक GoPro है वीडियो शूट करने का. मैजिशियन जादूगर है. ये कौन सा चेक पोस्ट है सर? सिरपुर. ఓకే, సిర్పూర్ చెక్ పోస్ట్ అంట ఇది. ఓకే, సో మన మహేష్కి డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతున్నారు, చూపిస్తున్నాం. जा सकते हैं सर? थैंक यू सर, थैंक यू सो मच. ओके, लेट्स गो. हैदराबाद से हम. हैदराबाद से सोता मैजिक शो ये रायपुर में. तुम्हारा क्या है? दिखाओ क्या कर दो. ఒక్క నిమిషం, సార్ వాళ్ళతో ఒక మ్యాజిక్ చేద్దాం. లాగ్ తీసుకో. ठीक है. మెజిషియన్ అనగానే మాకు కొన్ని ట్రిక్స్ చూపించమన్నారు. అయితే కొన్ని ట్రిక్స్ అయితే చూపించాము, చాలా ఎంజాయ్ చేశారు. అండ్ వీడియో క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళ ప్రోటోకాల్కి అగేన్స్ట్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళు వీడియో షూట్ చేయొద్దు అని చెప్పారు. అందుకని వీడియో షూట్ చేయలేదు. కాకపోతే మాకు వీళ్ళు ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఓకే, పుష్ప షూటింగ్ ఇక్కడే జరిగినట్టుంది. మొత్తం చెట్లు, ఆల్మోస్ట్ అన్ని చెట్లు ఉన్నాయి. మొత్తం నరికేసి అది బయట చేరే ఒళ్ళు నొప్పులను పడుకుందయ్యా. ఏమైందో ఏమో తెలియదు, కానీ ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ నుంచి చాలా చాలా దూరం ఉందంట. మేబీ చాలా టైం పట్టచ్చు. ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ ఫ్రీ ఉంది, ఇక్కడ సైడ్ మొత్తం ఫ్రీగానే వస్తుంది. కానీ ఇంకా ఈ ఏరియా మొత్తం కూడా ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. అసలు బండ్లు ఒకటి కూడా కదులుతలేవు. ఇంకా ఇప్పుడు చూసేసరికి ఇంకా ఇంత వచ్చేసింది. మేము లాస్ట్ ఉండే ఇంకా ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రాంగ్ రూట్లో కొడదామా? ఇక తీయనికి కూడా రాదు కదా బండి కూడా తీయనికి రాదు కదా ఇప్పుడు. మొత్తం అందరు దిగిరు. ఇక ఏమైందో ఎవరికి తెలీదు ఇక్కడ. क्या हुआ है आगे? क्या मालूम यार, आपको भी पता नहीं है. అతను కూడా తెలియదంట. ఇతనికి అడిగితే ఇతను కూడా ఏం లేదు అన్నాడు. ఫస్ట్ టైం ఇంత ట్రాఫిక్ రావడం కదా. ఒకసారి అడుగుదాం. ఫస్ట్ అక్కడ కూడా వెళ్దాం, వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అడుగుదాం ఒకసారి. అందరు రాంగ్ రూట్లో కొడుతున్నారు. ఇక్కడ వెనక నుంచి వచ్చే వాళ్ళు మాత్రం రాంగ్ రూట్లో కొట్టేస్తున్నారు. మనకు అవకాశం లేదు. ఇక ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా. ముందు ఎక్కడి వరకు వెళ్తుందో తెలీదు. ఇక్కడ కూడా లేనట్టుగా
ये क्या हुआ भाई? रेलवे क्रॉसिंग हाँ रेलवे क्रॉसिंग का जाम लगा हुआ है। हाँ हाँ अभी हाँ किसके लिए रुका ये पूरा? रेलवे क्रॉसिंग है। क्रॉसिंग रेलवे क्रॉसिंग? रेलवे क्रॉसिंग अरे अरे रेलवे क्रॉसिंग है अच्छा। लगेगा इसमें 6 घंटे। हाँ 6 घंटे 8 घंटे सच में सच में अभी 6 घंटे लगेगा इधर? 6 घंटे लगेगा, बढ़ेगा ही नहीं। हाँ एक आने का हाँ एक जाने का, हाँ ये बढ़ेगा ही नहीं 2 घंटे। अभी 2 घंटा पड़ेगा यहाँ से जाने में? नॉर्मल अभी यहाँ नाइट हो जाएगी निकलने का 5 किलोमीटर। कभी भी ऐसा रहता क्या? हाँ ऐसा ही रहता है, 5 किलोमीटर लंबा जाम। अच्छा ठीक है एक 4-5 గంటలు అయితే అవుతుందంట రైల్వే క్రాసింగ్ అంటే చూడాలి మరి వీడియో బ్లాగింగ్ కర్రాదా పోతున్నాయి కదా కదులుతున్నాయి కదా పోయింది అయిపోయింది ట్రాఫిక్ మొత్తం లారీలే ఎక్కువ నడుస్తున్నాయి కదా ఇక్కడ లారీలే ఎక్కువ ఉన్నాయి ఈ ఏరియాలో అయిపోయినట్టే క్రాసింగ్ అయిపోయిందిలే ఏదో అయిందబ్బా అయినట్టుంది ఇగో ఇక్కడ తిప్పుతున్నారు కదా బండ్లు అందుకే ఏమో అయినట్టుంది మనోడు అబద్ధం చెప్పాడా మనకు అదే కదా 4-5 గంటలు అయితే సాయంత్రం దాకా అవుతుంది అన్నట్టు చెప్తుండు ఏదో అయింది వీళ్ళ గురించి ఎంతగానం ట్రాఫిక్ ఉంటుందా? అదే కదా ఏ లేదు ఇది కాదు ఇదే మరి ట్రాఫిక్ లేదు కదా దీని వల్లనే ట్రాఫిక్. ఓకే ఇతను మనకే చూస్తుండగా ప్రస్తుతం నాగ్పూర్కి దగ్గరలో ఉన్నాము. అయితే ఇక్కడ ఫుడ్గానే అయితే ఆపుకున్నాము అనమాట. ఆకలి అవుతుంది. ఇది ఆ రెస్టారెంట్. దీంట్లో వెళ్ళి చాయ్ కూడా దొరికేటట్టుంది కదా బాగానే. చాయ్ కూడా తాగేసి వెళ్ళిపోదాం. ఓకే మహేష్ చూడు ఎలా ఓకే చూద్దాం ఫుడ్ ఏమేమి ఉందో. ఫుడ్ అయితే అడుగుదాం. खाना मिलेगा क्या भैया? खाना मिलेगा? खाना नहीं हाँ टिफिन्स रहता क्या? टिफिन्स टिफिन टिफिन खाने टिफिन नहीं సమోసాలే ఉన్నట్టుంది. తిందామా సమోసా? గరమా సమోసా? गरम స్నాక్స్ ఆకలి అవుతుంది కాబట్టి సమోసా తిని వెళ్ళిపోవడమే. వద్దులే సమోసానే చాలా కొత్తగా అవన్నీ ఎందుకు ట్రై చేయడం. తింటావా? నువ్వు తిను నేను వద్దు. లేదు లేదు అవునా చూద్దాం ఎట్లా ఉందో టేస్ట్. తీసుకున్నాము. ఇది బాగుంది కాబట్టి ఇంకోటి తీసుకున్నాం. సమోసా వేడివేడిగా ఉంది. సమోసా మిక్స్ తర్వాత ఇది ఏమంటారు ఇది చనా దాల్ అంటారు దీన్ని. ఈ రెండు కలిపి మనకి ఇస్తున్నారు అనమాట. బాగుంది చాలా బాగుంది. కొద్దిసేపు అయితే పెద్ద పెద్ద కాంటర్లు ఉన్నాయి కదా ఇక్కడ. మెట్రో ఇప్పుడే కొత్తగా తయారవుతుంది నాగ్పూర్లో. దాని ఇవన్నీ కూడా ఇక్కడ తయారవుతున్నాయి అనమాట. సామాన్లు అన్నీ కూడా. మెట్రో పైన పిల్లర్ ఉంటాయి కదా, పిల్లర్ పైన ఇంకోటి ఉంటుంది కదా, అది తయారు చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ నుంచే మొత్తం సప్లై అవుతుంది. ఇక్కడ సైడ్ నుంచి నాకు మెట్రో వెళ్తుంది. క్రాసింగ్ నాగ్పూర్ పెద్ద సిటీ. పబ్జీలో ఉన్నట్టే ఉన్నాయి కదా. అది పబ్జీ ఆడినావా మై ఎప్పుడైనా? మస్తు ఆడావా? వచ్చినాక 2 years అన్నా. అది 126 స్టోరేజ్ ఫుల్ అవుతుందని తీసేసిన. అది అలాంటి ప్లేస్ ఉంటుంది కదా పబ్జీలో. అవునవును. దాన్ని ఏమంటారు దాన్ని? ఆ ప్లేస్ పేరు ఏమైనా గుర్తుందా? సేమ్ అంతే ఉంటుంది. సేమ్ అంతే ఉంటుంది. అగో పెద్ద పెద్ద బొంగులు ఉన్నాయి. ఈ కెమెరాలో కనిపిస్తలేనట్టు. మన ట్యాబ్ వేసేటప్పుడు కనిపిస్తాయి. ఓకే ఫోన్లో కూడా కనిపిస్తుండొచ్చు, చూడాలి. జూమ్ చేయొచ్చు కదా ఫోన్. ఇప్పుడే వస్తానన్నావే దారి వైపే చూస్తున్నానే దారిలే కానుచున్నానే కోపమనుకోనా శాపమనుకోనా కలలోనైనా గుర్తుకే రానా నిన్ను ప్రేమించి తప్పే చేశానా
ప్రాణమా నా ప్రాణమా నీకోసమే నేనున్నానుమా నువ్వు వస్తావని ఆశతోనే నువ్వు వదిలిన చోటే నిలుచున్నానమ్మా. మనము దారిలో ఇక్కడ లంచ్ డిన్నర్ అయితే చేయాలి. డిన్నర్ చేసిన తర్వాత మనము స్టార్ట్ అవుతాం. కొత్తగా ఉంది ఒక మసాలా రైస్ ఆర్డర్ చేసాం. ఓకే ఎట్లా ఓకే दाल राइस भाई भाई और एक लाओ ना. अच्छा है हाँ और एक నువ్వు చూడు మహేష్ ఎలా ఉంది. मध्य प्रदेश का मसाला బాగుంది కదా ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్ లాగా ఉంది కానీ ఫ్రైడ్ రైస్ కాదు ఇది. కానీ బాగుంది. బాగుంది. షేర్ చేసి ఇద్దరికి. నువ్వే వేసుకో. ఫిఫ్టీ తర్వాత ఇంకోటి కూడా చెప్పాము ఆల్రెడీ. అంటే ఫస్ట్ టేస్ట్ చూసి తర్వాత తిందాం అన్నట్టు మేము అనుకున్నాము. ఓకే బాగుంది, నిజంగానే బాగుంది. లేట్ కాపినా మంచి 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 ఫుడ్ దొరికింది. బాగుంది. పెద్ద హోటల్ కంటే చిన్న హోటల్లోనే బాగుంది కదా. ఫుడ్ మాత్రం మధ్యప్రదేశ్లో మస్తు ఉంది. బాగుంది కదా. बहुत अच्छा खाना खिलाया. ఓకేనా. రౌనక్ ఆది కోర్నక్ ఆది. ఓకే रौनक आदि ओह तुम्हारा है रेस्टोरेंट. बहुत अच्छा भाई, बहुत अच्छा. बढ़िया खाना है. थैंक यू सो मच भाई. థ్యాంక్ యూ బ్రో. బాయ్. కంప్లీట్ అయిపోయింది. ఇంకా నైట్ రైడ్ స్టార్ట్ చేయాల్సిందే. ఇప్పుడు మన వ్యాన్ అక్కడ ఉంది, అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే. మొత్తం నైట్ మొత్తం రైడ్ చేసిన తర్వాత మనము మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాక మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియానే. ఏకదమ్ ఉంది రోడ్. మాత్రం కొత్తగా చేసినట్టున్నారు, మామూలుగా లేదు. వీడియోలో క్యాప్చర్ అవుతలేదు కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంకోటి మాకు దారిలో కూడా జింకలు చనిపోయి ఉన్నాయన్నమాట రోడ్ మీద. అంటే లారీలు గుద్దేసినట్టున్నాయి, అవి కూడా చూసాము. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం. మీరు రమ్మంటే నేను వస్తున్నా మరి. మీరు రమ్మన్నమాట వస్తున్నా మరి. చెక్ పోస్ట్ ఇదంతా కూడా లారీలో కాపేటట్టున్నారు. అసలు మీరు లైవ్లో చూస్తే మాత్రం మీకు వేరే లెవెల్లో ఉంది యాక్చువల్లీ. కానీ ఇప్పుడు మీకు కనిపిస్తలేదు. ఘాట్ రోడ్ ఇదంతా మొత్తం కొండలు తవ్వి దానిలో నుంచి ఈ రోడ్ అయితే పోతుంది. చాలా బ్యూటిఫుల్ ఉంది ప్లేస్ మాత్రం. నైట్ కూడా ఎక్కువ కనబడదు. ఇన్కేస్ డే పూట ఉంటే మాత్రం మీకు చాలా అద్భుతంగా కనబడేది. కెమెరాలో అంత కనబడకపోవచ్చు కానీ లైవ్లో చూస్తూ ఉంటే మాత్రం అద్భుతంగా ఉంది.
ఈ నైట్ రైడ్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. మనం ప్రస్తుతము ఇందోర్కి అయితే చేరుకున్నాము. ఇది ఇందోర్ సిటీ. నేను మార్నింగ్ 5:30కి అట్లా లేచిన. నేను మొత్తం కూడా నిద్రపోయిండే. మన మహేషే డ్రైవ్ చేసిండు. మొత్తం కూడా ఘాట్ రోడ్ అంట 100 కిలోమీటర్స్ పాటు. మొత్తం ఓపికతో అతనే డ్రైవ్ చేసిండు. నేనైతే నిద్రపోయినా. అండ్ మార్నింగ్ అతనికి నిద్ర వస్తుందంటే నేనైతే డ్రైవ్ చేస్తున్నా. 6 o'clock ఇప్పటి నుంచి మనం స్టార్ట్ అవుదాం. నిద్రపోయిండు. నేను కూడా నిద్రపోయిండే. 6 o'clock వరకు వచ్చిండే. 6 o'clock నుంచి ఈ పెట్రోల్ పంప్లో అయితే కొద్దిసేపు నిద్రపోయినాం. ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఇంకా 245 కిలోమీటర్స్ ఉంది. లొకేషన్ చూస్తే మాత్రం చాలా బాగుంది. ఒక 100 కిలోమీటర్స్ అయితే ఇంకా గుజరాత్కి బార్డర్ అయితే క్రాస్ అయిపోతాము. వాళ్ళ ఇంట్లోనే 2 కోట్ల క్యాష్ దొరకడం, వాళ్ళ దగ్గర కాస్ట్లీ ఐఫోన్స్, కార్స్ దొరకడం జరిగింది. డొనేషన్ లెక్కింపులు అవకతవకలు, సీసీ ఫుటేజ్ మిస్ అవ్వడం లాంటి విషయాలన్నీ ఒకదాని తర్వాత మరొకటి బయటకు వచ్చాయి. 15 రోజులు ఆగండి, పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తెస్తా అని చెప్పిన బుల్డోజర్ బాబు 15 రోజులైనా ఇంతవరకు దొంగల కోసం బుల్డోజర్ పంపలేదు, ఎన్కౌంటర్ చేయలేదు. हम करके रहेंगे. Big task. Everything delivered. Angel One app is built for traders. Open free Demat account today. Investments in securities market are subject to market risks. Read all the related documents carefully before it. చూసుకున్నావే కాకిట్లో కరిగిపోదామన్నావే కాఫీ చుక్కలు మరుగయ్యావే నిజమేనా లేదా గలగన్నానా పిచ్చి ఊహల్లో తిరుగుతున్నానా చేసావే నాతో నా ప్రాణమా కొద్దిసేపటి తర్వాత గుజరాత్ బార్డర్కి అయితే చేరుకున్నాము. మన టీజీ బండ్లకు చూసి గుజరాత్లో కానీ ఏ స్టేట్లో కూడా వేరే స్టేట్ బండ్లను చూసి ఆపుతూ ఉంటారు. కర్ణాటకలో అండ్ మహారాష్ట్రలో అయితే మరి ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు అడుగుతుంది ఏందో చూద్దాం. సో
कार्ड अड़ुगुतुन्नारु बोले सर गाड़ी की कागज लाइसेंस नंबर बोलो गाड़ी में TG कहाँ जा रहे हो वडोदरा ఇప్పుడే గుజరాత్కి ఎంటర్ అయినామన్నమాట ఏమంటారు చూడాలి ఆయన ఏమన్నా చెక్ చేస్తాడేమో మన టీజీ బండ్లకి అయితే ఆపుతారనమాట చూసి నెంబర్ చూసి ఆపుతారు ఇన్కేస్ వీళ్ళు ఏమైనా చేస్తున్నారేమో पीयूसी सब है ये गोप्रो है कैमरा यूट्यूबर हूँ मैं वीडियोस बनाता हूँ यूट्यूब में अपना लाइसेंस मापना पड़ेगा आज मैं में सब कुछ ठीक है लेकिन पीयूसी नहीं है पीयूसी है ना बता इधर नहीं दिखा रहा है मेरे पास है ना दिखा दो मेरे को पीयूसी मीन्स पीयूसी पुलिस कार्ड पोल्यूशन नहीं करता मेरी गाड़ी उसका सर्टिफिकेट పొల్యూషన్ కూడా కావాలంటారు वाला स्पीकर क्या दो जा सकते क्यों ऐड नहीं हुआ मेरा लाइसेंस कहाँ जा रहे हो मैं वडोदरा जा रहा हूँ हैदराबाद से आ रहा हूँ मैं हैदराबाद से हाँ ओके जा सकते हैं लेकिन क्या है अंदर दिखा नहीं दे रहा अभी हमको क्या पता मैं तो निकाल लिया ना डायरेक्ट निकल होगा शायद ఓకే సార్ ఏదైనా వేరే స్టేట్కి వెళ్ళే ముందు మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్ని కూడా పెట్టుకోండి, లేదంటే డబ్బులు డిమాండ్ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే నాకు మహారాష్ట్ర కర్ణాటకలో వెళ్ళినప్పుడు కూడా కొన్ని పొల్యూషన్ లేకపోవడం వల్ల నాకు డబ్బులు డిమాండ్ చేశారు, ఇంకా ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే లేదంటే తర్వాత తీసుకెళ్ళండి కోర్టుకి వెళ్ళి తీసుకెళ్ళండి భయపెడతా ఉంటారు, అట్లా జరుగుతాయి అన్నమాట. అందుకే అన్ని డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకోండి. ఇంకోటి మాకు ప్లస్ ఏంటంటే కెమెరా ఉంది, కెమెరా చూపించేసరికి మాకైతే ఇంకా ఏం ఇబ్బంది పెట్టలేదు. నైట్ మొత్తం జర్నీ చేసి అలసిపోయండి, ఇంకా నిద్రపోయండి. ఇప్పుడే లేచిండి అతను కూడా. ఇంకా కొద్దిసేపటికి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి, దారిలో ఫ్రెష్ అప్ అయిన తర్వాత మనం అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇది ఎక్స్ప్రెస్ వే ఇప్పుడు స్టార్ట్ అయ్యేది కొద్దిసేపట్లో. అండ్ ఎక్స్ప్రెస్ వేకి ఒక రెస్టారెంట్ ఉంది, ఇక్కడైతే మేము ఆగడం జరిగింది. మొత్తం ఫ్రెష్ అప్ అయ్యాము, ఇంకా తినేసి బయలుదేరాలి. చూడాలి ఎలా ఉందో టేస్ట్. మహేష్ కోసం ఇంకా ఏముంది, జీరా రైస్ దాల్ మగ్నా, జీరా రైస్ విత్ దాల్ మగ్నా. చూడాలి, బాగానే ఉంది. రేట్లు కూడా రీజనబుల్ ఉంది ఇక్కడ. హోటల్ చూడండి ఎంత బాగుంది. ఇంకోటి ఉందిగా, చేసేదైతే బాగుంటుంది. బాగుంది, చాలా బాగుంది కదా కాదా? చేసేదైతే బాగుంటుంది, ఫ్రెష్ చేసేదైతే బాగుంటుంది. అవునవును, ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. సరే, అతని జీరా రైస్ కోసం వెయిటింగ్. ఇప్పుడు తిని చెప్తా ఎలా ఉందో ఇక్కడ రైస్. నేను మధ్యప్రదేశ్లో తిన్నా కదా, అక్కడ ఇడ్లీ మొత్తం బెల్లమే, బెల్లం పాకమే. సాంబార్లో మొత్తం బెల్లం కలిపారు. తర్వాత అది చట్నీ ఉంటుంది కదా, చట్నీ కొబ్బరికాయ చట్నీ, అది కూడా తీయగానే ఉంది. ఇక్కడ చూడాలి ఎలా ఉందో. దాల్ మఖనీ కబాడ్లు తీసారు. దాల్ మఖనీ సపరేట్, ఇది సపరేట్ అయింది. స్పూన్తో తిను. ఈ మహేష్ లేదు నువ్వు తిను.
గీ కూడా ఉందా? అయితే టేస్ట్ చూడు. దాల్ మఖని బాగానే ఉంటుందిలే. ఇది చోలా బటరీ మీద ఇస్తారు చూడు, చోలా బటరీతో పాటు ఇస్తారు కదా. ఓకేనా? బాగుందా? కోకోనట్ ఆయిల్ వాడేటట్టు అదే ముంపలి చాలా చప్పకుందిగా. చప్పకుంది. దాల్ మఖనీతో పాటు బాగుంది. తిను. పర్వతాలు వస్తే ఇంకా పెద్ద దిక్కు కాదు కదా, ఏముండదు ఇక వాడే చూసుకుంటాడు మొత్తం. ముందు నేను పోయేస్తా అదే అదే నాకు తెలిసిందిలే, చెప్పిండులే. జీబీ రోడ్ది చెప్పినాలే మొత్తం. జీబీ రోడ్ మొత్తం చెప్పిన. చెమటలు పట్టించినట్టుగా చెమటలు పట్టించినట్టుగా. అదే అదే అది వచ్చేసి ప్రైవేట్ ఎక్స్ప్రెస్ ఫీజు. ఇది వచ్చేసి బ్రిటిష్ కాలం నాటి టోల్ అన్నట, బ్రిటిష్ వాళ్ళు కట్టినట్టుంది. అవునా? అట్లే ఉంది. గట్లనే కనిపిస్తుంది. వాళ్ళదే అనుకుంటా, అప్పుడు వాళ్ళదే నడిచిందిగా. ఇట్లానా? ఇంకా ఇక్కడ నుంచి ఒక 7.1 కిలోమీటర్ ఉంది నౌకార్ మోటార్స్కి. నౌకార్ మోటార్స్కి వెళ్ళిన తర్వాత ఇంకా మీకు అక్కడ చూపిస్తా. ఓకే, నౌకార్ ఇది వడోదరా సిటీ. ఇది గుంటలు. ఇక్కడ నుంచి పోవచ్చా? సిగ్నల్ అయితే ఏం లేదు కదా, ఎందుకు ఆగుతున్నారు అనుకున్నా. గుజరాత్కి ఎంటర్ అయిపోయినాం. ఒక 1.5 కిలోమీటర్స్ ఉంది. 1.5 కిలోమీటర్స్ తర్వాత నౌకార్ మోటార్స్ వస్తాయి, చూద్దాం. ఇక్కడే హైవేకే ఉంది వాళ్ళ షాప్. ఈక్వల్ ఉన్నాయిగా మొత్తం. ఇగో లోపల తీసుకెళ్దాం. నౌకార్ మోటార్ అఫీషియల్ లోపల ఉంది కదా ఇది. ఇదే ఉంది. ఇదేనా? బయట బోర్డు లేదు, ఏం లేదు కదా. ఇదే మొత్తం తయారవుతున్నట్టుంది. ఓహా, ఇదే. అలాంటివి తయారు చేయించేద్దామా? బెటర్ కదా. रूफटॉप टेंट है। ये खुद बनाया है और ऑर्डर किया था? ऑर्डर किया।
फर्नीचर से मंगवाया। अच्छा, कितने में मिलेगा वो? ये 1 लाख रुपये। अपने को भी ये तो गाड़ी अंदर ही है। आपका नाम बोला? मेरा नाम है ऋषि। आप तो मिमिक्री बहुत अच्छे करते हैं। आप ही क्या ना ऋषि भाई? मैं डांस टीचर हूँ। डांस टीचर भी है? अच्छा, मैं म्यूजिशियन हूँ। हमारे यहाँ भी है मांगेराम शर्मा, हरियाणा में। अच्छा, शंकर सम्राट, हाँ भोजन सिंह हमारे यहाँ। हाँ, वो हाँ। बहुत विख्यात है अपने टाइम के। हाँ। बहुत नामी गिरामी बहुत अच्छे हैं। अच्छा, बाकी मैं डिजाइनिंग भी करता हूँ, रैपिंग की थी। मैं पूरा आपका वीडियो में देखा हूँ, आपको मैं पहचानता हूँ। मुझे ना हेयर स्टाइल वाले बंदे बहुत अच्छे लगते हैं, मैं भी करता हूँ। हाँ। डांसिंग और हेयर स्टाइल इनके ना लुक होगी ना, उसके अंदर बहुत ज़्यादा खूबी होगी। मैं तो ये बोल रहा हूँ, एक चीज़ पर्सनैलिटी के ऊपर डिपेंड करती है। एक चीज़ मतलब जो मेरा काम है उस तरह दिखना भी होना चाहिए। हाँ, सही है ना होता। भागी हो भाई, हमको भाई बहुत अच्छा लगा भाई। अरे बरखुरदार का सब डांस लेके मोनिका डाल, हमारे पास सोने की कोई कमी नहीं बेटा, हमारी गाड़ी आ चुकी है नवकार मोटर पे। हाँ, आया। थैंक यू भाई, थैंक यू सो मच అన్న మిమిక్రీ ఆర్టిస్ట్ మొత్తం చిన్న आमा चला होता आमा चल हाँ चलो ये तो आज एक बार खरे तो ये हैंडल खराब हो टूट गया, नया डालना पड़ेगा। सर हाँ आ जाओ। खराब है, टूट गए। नया डलाया था मैं कल से, इससे पहले खराब हो गया था ये नया है। देखता हूँ ना। हाँ टूट गया हो, उसका निकाल को इसको डाल देंगे। उधर वाला अभी खुलता नहीं है ना डोर, वो भी नहीं खुलता अभी वो क्लोज, कंप्लीट क्लोज हो, परमानेंट क्लोज। अभी तो खुलेगा ना। हाँ भैया तुम्हारा गोप्रो दे दो ना, मैं निकाल देता हूँ वीडियो। मेरे टाइम लैप्स में अच्छा नहीं आ रहा वीडियो। ఇదే నెక్స్ట్ వీడియోలో మోడిఫికేషన్ ఏమేమి జరుగుతుందో చూపిస్తా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను మీ పీపీ మ్యాజిషియన్. బాయ్ బాయ్.